బాచర్ల రూరల్ పిఎస్లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డిని పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. పోలీసులు అడిగిన ప్రశ్నలు అన్నింటికీ సమాధానం చెప్పామన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. టీడీపీ నేతల హత్య కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని, రాజకీయ కక్షతోనే తమను అక్రమంగా కేసులో ఇరికించారని రామకృష్ణారెడ్డి అన్నారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమని, పోలీసులు ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతామన్నారు. గుండ్లపాడులో టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావును ఆ పార్టీకి చెందిన నేతలే హత్య చేశారు. ఈ కేసులో పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసులు బనాయించారు. సుప్రీంకోర్టు పిన్నెల్లి సోదరులకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే విచారణకు హాజరు కావాలని మాచర్ల రూరల్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో విచారణకు హాజరయ్యారు. పోలీసు వారు మాకు నోటీస్ ఇచ్చి విచారణకి రావాలని కూడా కోరటం జరిగింది. ఆ కోరిక మేరకు ఈరోజు మార్నింగ్ వాళ్ళు కోరిన వెంటనే మార్నింగ్ 10 గంటలకి విచారణకి మేము వెళ్ళాం. పూర్తిగా కూడా వాళ్ళు అడిగే ఏమైతే విచారణ చేశారో వాళ్ళని పూర్తిగా కూడా వాళ్ళకి సహకరించడం జరిగింది. దాదాపుగా ఒక 10-11 గంటలు మమ్మల్ని ఇప్పటిదాకా కూడా విచారణ చేశారు. నేను మళ్ళీ పోలీసు వారు పిలిచినా కూడా విచారణకు పోవటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మేము ఎక్కడ తప్పు చేయలేదు. పైన భగవంతుడు ఉన్నాడు, ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది. మేము ఎవరికి హాని చేయలేదు. ఇది రాజకీయ కక్షతోటి ఏదైతే మమ్మల్ని కావాలని ఇరికిచ్చారో ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుద్దని అనుకుంటున్నాం. ఈ కేసుకు సంబంధించి పోలీసు వారు ఎప్పుడు పిలిచినా మేము వాళ్ళకి విచారణ కోసం ఎప్పుడు పిలిచినా కూడా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదు, మా పార్టీకి సంబంధం లేదు. అన్యాయంగా పెట్టారు ఇది. అందుకనే అంతకుమించి ఇంకా సుప్రీంకోర్టులో ఇంకా పెండింగ్ నడుస్తూ ఉంది కాబట్టి అంతకుమించి వివరాలు నేనేం చెప్పలేను. ఏదైనా అంతిమంగా న్యాయం గెలుస్తుంది.